హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఇవాల్టి మార్కెట్ అప్డేట్స్ కనుక మనం ఒకసారి చెక్ చేసినట్లయితే, సో కంటిన్యూయస్‌గా ఈరోజు మార్నింగ్ మనకు లాసెస్ అనేది కంటిన్యూ అయ్యాయి. బ్రాడర్ మార్కెట్ ఇండిసెస్‌లో గాని, సెన్సెక్స్, నిఫ్టీ అలాగే స్మాల్ క్యాప్, మిడ్ క్యాప్ ఇండెక్స్‌లో అన్నిట్లోనూ లాసెస్ అనేవి కంటిన్యూ అయ్యాయి. సో ఓవరాల్‌గా మిడ్ ఆఫ్టర్‌నూన్ సెషన్ వరకు దాదాపుగా ఈ లాసెస్ అనేవి కంటిన్యూ అయ్యాయి. ఆ తర్వాత ఫైనాన్స్ సెక్టార్స్‌లో అలాగే ఆటో, సో వీటన్నిటిలో మనకు కొంచెం పాజిటివ్ ఎన్విరాన్మెంట్ రావడం వల్ల సో గెయినింగ్స్ అనేవి మళ్ళీ మార్కెట్స్ డే లో నుంచి రికవర్ అయ్యాయి. సో ఓవరాల్‌గా సెన్సెక్స్ అయితే 94 పాయింట్స్ వరకు కరెక్ట్ అయితే, నిఫ్టీ అయితే దాదాపుగా ఒక దశలో 25,318 పాయింట్స్ వరకు వెళ్ళి అక్కడి నుంచి రీబౌండ్ అయ్యి 25,400 చేంజ్‌లో మనకు ఆల్మోస్ట్ 17 పాయింట్స్ రికవరీతో పెరిగింది. సో ఓవరాల్‌గా బ్రాడర్ మార్కెట్ ఇండిసెస్ అయితే 1.5% వరకు పెరిగితే, స్మాల్ క్యాప్ ఇండెక్స్ మనకు ఫ్లాట్‌గా క్లోజ్ అయింది. మిడ్ క్యాప్ ఇండెక్స్ మాత్రం 0.2% వరకు పెరిగింది. సో ఓవరాల్‌గా ఈరోజు ఆహ్, మనకు వీక్లీ బేసిస్‌లో గనక మనం చూసినట్లయితే సెన్సెక్స్ గాని, నిఫ్టీ 1% వరకు కరెక్ట్ అయ్యాయి. ఓవరాల్‌గా ఈరోజు గెయినర్స్ కనుక చూసినట్లయితే ఎంఎన్ఎం, టాటా కెమికల్స్, శ్రీరామ్ ఫైనాన్స్ ఇవన్నీ మనకు పెరిగాయి. సో అలాగే లూజర్స్ లిస్ట్‌లో గనక మనం చూసినట్లయితే టాటా కన్స్యూమర్సు, ఇంటర్ గ్లోబల్ ఏవియేషను, అలాగే అపోలో హాస్పిటల్స్ ఇవన్నీ దాదాపుగా కరెక్ట్ అయ్యాయి. సో అలాగే ఓవరాల్‌గా మనం చూసినట్లయితే 100 స్టాక్స్ వరకు 52 వీక్ హైని టచ్ చేశాయి. అండ్ దట్స్ ఆల్ ఫర్ టుడే. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. సబ్స్క్రైబ్ టు ద ఛానల్.